పొంగనూరు గతంలో కూడా ఈ ప్రాంతంలో ఎలాంటి దాడులు జరిగాయో మీ అందరికీ తెలిసిందే. అయితే మిథున్ రెడ్డి రాక రెడ్డప్ప ఇంటికి వెళ్ళడం దీన్ని ఎలా చూడాలి? అయితే అక్కడ జరిగినటువంటి ఒక చెదురుముదురు సంఘటనని ఏదో రాష్ట్రం మొత్తం దాహనకాండలాగా రగిలిపోతుందన్నట్టు చూపిస్తున్నట్టు బులుగు మీడియాని ఎలా చూడాలి? అయితే ఈ అంశంపై మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. గత 2019 నుంచి 2024 వరకు ఎలక్షన్స్ జరిగేంత వరకు, ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఫలితాలు వచ్చేంత వరకు కూడా అసలుకి రావణ కాష్టంలా కాలిపోయింది ఏపీ. ఇది అందరికీ తెలుసు. నేషనల్ మీడియా కూడా దీని మీద కవరప్ చేసింది. ఆఖరికి ఎలక్షన్స్ రోజు ఈవీఎంలు బద్దలు కొట్టినటువంటి ఘనత కూడా వైసీపీకి సంబంధించింది. కానీ ఎక్కడో చెదురుమొదురు సంఘటన జరిగి అదిగాక కవ్వింపు చర్యలు చేపడుతూ వైసీపీ ఇప్పుడేదో ఏపీ మొత్తం కూడా రగిలిపోతుంది, పూర్తి శాంతి భద్రతలంతా కోల్పోయింది, ఇక్కడ ఏదో జరిగిపోతుంది అన్నటువంటి ఒక బులుగు మీడియా చేస్తున్నటువంటి ఒక ప్రచారాన్ని ఎలా చూడాలని? పొంగనూరులో ఈరోజు ఉద్రిక్త పరిస్థితులు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సృష్టించిన ఉద్దేశపూర్వకమైనటువంటి ఆ రగడ. ఎందుకంటే ఇవాళ ఈయన పొంగనూరు వెళ్ళాల్సిన అవసరం లేదు. గతంలో కూడా తను పొంగనూరు వెళ్ళడానికి ఒక 10 రోజుల క్రితం పార్లమెంట్ సెషన్స్ ఖాళీలుగా ఉన్నప్పుడు ఆదివారం ఇక్కడికి వచ్చినప్పుడు ట్రై చేస్తే పోలీస్ హౌస్ అరెస్ట్ చేసింది. అక్కడ ఉద్రిక్తతలు ఉన్నాయి, మీరు వెళ్ళొద్దు అని వాళ్ళు నిరోధించారు. అంతకుముందు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా అక్కడేదో ఒకళ్ళమాత దేవాలయానికి వెళ్తున్నానని వంకబెట్టి బయటికి వెళ్ళాలన్నా కూడా వద్దండి, ఇక్కడ ఉద్రిక్తతలు ఉన్నాయి, మీరు వెళ్ళొద్దన్నారు. అయినా కూడా కావాలని వాళ్ళ పనిగట్టుకుని మిథున్ రెడ్డి అక్కడికి వెళ్ళడం అంటే ఈరోజే ముఖ్యమంత్రి చంద్రబాబు శాంతి భద్రతలపైన శ్వేతపత్రం ఇస్తున్న ఉదంతం. రెండింటినీ కనుక మనం సింక్ చేస్తే ఈ నెల రోజుల్లో వైసీపీ మీడియా ఇక్కడ ఈ శాంతి భద్రతలపైన రాస్తున్న కథనాలు, చేస్తున్న ప్రసారాలు ఉద్దేశపూర్వకంగా, దురుద్దేశపూర్వకంగా ఏంటి ఇక్కడ శాంతి భద్రతలు క్షీణించాయని, అంటే 40 రోజుల్లోనే అంత రావణ కాష్టం అయిపోయిందా? ఇప్పుడు 5 ఏళ్ళు మీరు చేసిన రావణ కాష్టం వల్లే ఇవాళ మీరు 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయారు. ఒక వర్గం అని కాదు, ఒక వ్యక్తి అని కాదు. సామూహిక దాడులు, దౌర్జన్యాలు, గ్రామ బహిష్కారాలు, శిరోముండనాలు, మనం చూసాం తోటల నరికివేత, పెద్ద ఎత్తున హింస, విధ్వంసాలు, ఇళ్ళు కూల్చేశారు. ఊళ్ళకు ఊళ్ళు గ్రామాలని ఖాళీ చేయించేసి బయటికి పంపేశారు. బితుకుమంట 5 ఏళ్ళు బతికారు ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలు, బీసీలు. వాళ్ళ ఊరు వదిలేసి, వాళ్ళ భూములు వదిలేసి, భార్యా బిడ్డలను వదిలేసి పొరుగు గ్రామాల్లో తలదాచుకుని బతికుంటే బలుసాకు తినొచ్చని ఇవాళ వాళ్ళంతా గ్రామాలకు చేరారు. ఏది, చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు, ఇప్పుడు మాకు మంచి రోజులు వచ్చాయని. ఇప్పుడు మీ బాధితులు అక్కడ అంత ఉన్నప్పుడు, ఇన్నేళ్లుగా మీరు వాళ్ళని అంత బాధించినప్పుడు ఇప్పుడు కావాలని అక్కడికి వెళ్ళటం అంటే రెచ్చగొట్టడం కాదా? మనం చూస్తున్నాం ఏంటి, గత 40 రోజులుగా సాక్షి మీడియా కావచ్చు, వేరే వాళ్ళ కూలీ నీలి మీడియా కావచ్చు, సోషల్ మీడియా, ఐప్యాక్ పోస్టులు అన్నీ కూడా ఎక్కడో అరాకొరగా జరుగుతున్నటువంటి చిన్న చిన్న అంశాలను భూతద్దంలో చూపించటం. కుటుంబపరమైన తగాదాలు, ఆస్తిపరమైనటువంటి తగాదాలు, లైంగిక దాడులు ఏమన్నా ఎక్కడెక్కడో జరిగితే వాటికి పార్టీ రంగు పులిమి. ఏంటి, అక్కడ కొట్టినాడో లేకపోతే అక్కడ హింసించినాడో తెలుగుదేశం అని ఆపాదించి ఎలా చిలవలు పలవలుగా వీళ్ళు కావాలని అశాంతిని పెంచుతున్నారు, అభద్రత సృష్టిస్తున్నారు. లేని అభద్రతను వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు, లేని అశాంతిని వీళ్ళు సృష్టిస్తున్న పరిస్థితుల్లో రేపో మాపో రాష్ట్రపతి దగ్గరికి వెళ్తారంట. ఇంతకుముందు ఆల్రెడీ పోయి వెళ్ళి ఇచ్చారు, మళ్ళా వీళ్ళు వెళ్ళి అంటే రచ్చ చేయాలని చూస్తున్నట్టుగా ఉంది. ఇందాక మనం అనుకున్నట్టుగా ఇవాళ శాంతి భద్రతల పైన ముఖ్యమంత్రి శ్వేతపత్రం ఇస్తున్నారు. ఆ విషయం తెలిసే మిథున్ రెడ్డి వాళ్ళ పొంగనూరు వెళ్ళారా? కావాలని చేస్తున్న దాడులుగా కనపడుతున్నాయి, కావాలని చేస్తున్న కుట్రలుగా కనపడుతున్నాయి. ఏంటి, ఒక పెద్ద గ్యాంగ్
అసాంఘిక శక్తులు 5 ఏళ్ళు రాజ్యమేలే ఈ రాష్ట్రాన్ని. వాళ్ళందరికీ ఇప్పుడు అధికారం పోయిందన్న అక్కసుతో రగిలిపోతున్నారు. కొత్త హోంమంత్రి అనిత ఆమెను డిస్టర్బ్ చేయటం కోసం, ఆమె ఫెయిల్ అయిందని చిత్రించడం కోసమే వీళ్ళే అత్యాచారాలకు పాల్పడుతున్నారా? మనం చూస్తున్నాం. రోజుకో ఊళ్ళో ఎక్కడో మైనర్ బాలిక పైన ఏదో అఘాయిత్యం జరిగిందని. కుదురుకోకుండానే ఈ ప్రభుత్వాన్ని కూలదోసే కుట్రల. ఇప్పుడు ఎక్కడ ఏది జరిగినా ఇంతకుముందులాగా కాదు. ఏది ఇంతకుముందు మనం చూసాం. ఏనాడు ముఖ్యమంత్రి వచ్చి ఎవరిని పరామర్శించిన దాఖలాలు లేవు. అసలు హోంమంత్రి ఏనాడు ఏ సంఘటన జరిగినా వెళ్ళకపోగా అటు ఆ తానేటి వనిత హయాంలో కానీ, ఆ తర్వాత మేకతోటి సుచరిత హయాంలో కానీ మనం చూసాం. ఇప్పుడు రేపల్లె రైల్వే స్టేషన్లో ఎవరో మహిళ పైన అఘాయిత్యం జరిగితే ఏమన్నారు అప్పటి హోంమంత్రి? ఇలాంటివి జరుగుతుంటాయి కామన్ అన్న దీంట్లో. అవన్నీ ప్రజల్లో వాళ్ళపైన ఏహ్యత, వ్యతిరేకత పెంచాయి. ఇప్పుడు హోంమంత్రి ప్రతి చోటకు వెళ్తోంది. ప్రభుత్వం తరపున ఆ కుటుంబానికి సహాయం అందిస్తోంది. 5 లక్షలు 10 లక్షలు. ఎక్కడ ఏది జరిగినా మేమున్నామనే బాధిత కుటుంబానికి వాళ్ళు భరోసాగా ఉంటున్న దీంట్లో అప్రిషియేట్ చేయాల్సింది పోయి కావాలని వీళ్ళు కల్లోలం సృష్టిస్తున్నట్టుగా కనపడుతుంది. దీనిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి పెట్టాలి. ఏది శ్వేతపత్రం ఈరోజు ఇస్తున్నారు లా అండ్ ఆర్డర్ పైన. 5 ఏళ్ళు అరాచకాలు ఎలా జరిగాయి, ఏంటి, పోలీస్ ఫెయిల్యూర్ ఎంత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాడులు, దౌర్జన్యాలు, అటు పోలీస్ ఇటు అరాచక శక్తులు చట్టపట్టాలు వేసుకునేలా నడిచారు. ఏంటి, అటు నేరస్తులు ఇటు పోలీసులు ఏకమై 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్లో అసలు ఏపీ పోలీసే భ్రష్టు పట్టింది. ఎస్సీ ఎస్టీలపైనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు. ఎవరో దాకా ఎందుకు, అనితే బాధితురాలు కదా, ఇప్పటి హోంమంత్రే ఎస్సీ ఎస్టీ కేసు, ఆమె ఎస్సీ అయ్యుండి కూడా మనం చూసాం. ఇప్పుడు ఒక్కొక్క మాజీ మంత్రిని నీకు అచ్చెన్నాయుడుని 83 రోజులు జైల్లో పెట్టారు. కొల్లు రవీంద్రని 56 రోజులు జైల్లో పెట్టారు. అసలు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుని, ప్రస్తుత ముఖ్యమంత్రిని 53 రోజులు జైల్లో పెట్టారు. ఎవరిని కదిలిచ్చినా డజన్ల కేసులు. చంద్రబాబు మీద 23 కేసులు పెట్టారు. లోకేష్ మీద 22 కేసులు పెట్టారు. అయ్యన్న పాత్రుడి మీద 17 కేసులు పెట్టారు. అంటే పోలీస్ ఎంత బయాస్డ్గా పనిచేసింది, ఐపీఎస్లు ఎలా ఐఏఎస్లుగా మారారు. ఇప్పుడు మనం చూసాం ఎలక్షన్ కమిషన్ కూడా ఎన్నికలకు ముందు నీకు దగ్గర 22 మంది ఐపీఎస్ల పైన చర్యలకి సిద్ధపడింది. ఒక 30-40 మంది అటు డిఎస్పీలు, సిఐలు, ఐపీఎస్లు అందరినీ కూడా పక్కన పెట్టేసింది. ఇంతగా పోలీసు నేరస్తులు ఏకమైన ఉదంతాలు లేవు. అసలు స్టేషన్కి వెళ్ళి బాధితుడు ఫిర్యాదిస్తే ఫైల్ చేయలేదు, కేసు కట్టలేదు. కట్టకపోగా ఏం చేశారు, పలానాడు వచ్చాడు నీ మీద కేసు పెడుతున్నాడంటే వాడికి ఫోన్ చేసి చెబితే వాడు వీడి మీద దాడి చేయటం, మర్డర్ చేయటం కూడా మనం చూసాం. అతను ఎవరో దోమతోటి విక్రమ్ అనేవాడు పోలీస్ స్టేషన్కి సంతకం చేయడానికి వస్తే ఆడు వచ్చాడు హైదరాబాద్ నుంచి అని చెప్పి వాడి ప్రత్యర్థికి చెప్పి వాడి మర్డర్కి కారణమైన పోలీసును చూసాం. అక్కడే కాదు, ఇప్పుడు భక్తవత్సల్ రెడ్డి అనే ఒక సిఐ మాచర్లలో చేసిన దురాగతాలు అన్నీ ఇన్ని కావు. ఓ బీసీ కుటుంబం రమణయ్య యాదవ్ అనే అతను ఒక 2-3 తీసుకెళ్ళి 4 స్టేషన్లు మార్చి 15 రోజులు అక్రమ నిర్బంధం పెడితే కోర్టు ఆర్డర్ ఇచ్చింది, సెర్చ్ ఆర్డరు. కమిషనర్ వెళ్ళి అక్కడికి వెళ్ళి అతన్ని చూసి స్టేషన్లో రమణయ్యని తీసుకొస్తుంటే సిఐ అతన్ని వెహికల్ అడ్డం పెట్టి మళ్ళీ ఎత్తుకుపోయాడు. జైలుకి వెళ్ళి వార్నింగ్ ఇచ్చాడు వాళ్ళకి, ఏమని, నా పేరుగానే చెబితే ఊరుకోనని. అంటే ఎలా పోలీసే క్రిమినల్గా బిహేవియరు మనం చూసాం. వీటన్నిటిపైన ఇవాళ చంద్రబాబు శ్వేతపత్రం ఇస్తున్నారు. తెలుగుదేశం కార్యకర్తలు నరకం చూశారు ఆ 5 ఏళ్ళు. ఏంటి గుళ్ళపాడు ఇష్యూ నీకు తెలుసు, చంద్రయ్య యాదవ్ నడి రోడ్డు మీద నీకు మేక గొంతు కోసినట్టుగా కోసి జై జగన్ అని అనమన్నా అతను అనకపోవటం, గొంతు కోసేయడం, ఇవి దురాగతాలంటే. పిన్నెల్లిలో, దుర్గిలో
ఆత్మకూరులో వందలాది కుటుంబాలని బహిష్కారం చేశారు. గ్రామ బహిష్కారాలు చేస్తే వాళ్ళందరి కోసం చంద్రబాబు పునరావాస శిబిరం నడిపాడు గుంటూరులో. ఒక పార్టీ బాధితుల కోసం పునరావాస శిబిరం నడపటం ఫస్ట్ టైం చూసాం. వరద బాధితులకి లేదంటే ఏదైనా సరే జరిగితే వాటికి ఇస్తారు పునరావాసాలు, కానీ ఇలాంటి వాటికి పునరావాసాలు వైసీపీ బాధితుల కోసం నీకు 40-50 రోజులు గుంటూరులో ఆయన శిబిరం నడిపి వాళ్ళందరికీ నేనున్నానని భరోసా ఇచ్చి వాళ్ళకి ఏదో ఉపాధులు కల్పించే ఏర్పాట్లు చేస్తూ చివరికి వాళ్ళని పరామర్శించడానికి ఆయన వెళ్తుంటే చంద్రబాబు ఇంటి గేట్లకు తాళం కట్టిన పోలీసు వీళ్ళు బయటికి రానియకుండా సోషల్ మీడియాలో చూసాం ఎంతెంత అసభ్య మాటలతో తెలుగుదేశం మహిళా నాయకుల్ని ఎలా మాట్లాడారు. అనిత పైన, అనురాధ పైన, గాయత్రి పైన, అనూష పైన. ఇప్పుడు అది రావణ కాష్టం అంటే ఏది? 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలన రావణ కాష్టం అనే మిమ్మల్ని 151 నుంచి 11కి దించేశారు. ఇప్పుడు ఈ 30 రోజుల్లోనే మీరు గగ్గోలు పెట్టేసేసి ఇవాళ సాక్షిలో రాశారు ఏమని? 31 మంది హత్య అంట, 35 మంది ఆత్మహత్యలంట, 1150 దాడులంట, దౌర్జన్యాలంట. అంటే నెల రోజుల్లోనే ఎలా భూతద్దంలో చూపించి ఏ విధంగా ప్రజలను తప్పుదారి పట్టిస్తూ ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలు చేస్తున్నారో కావాలని చేస్తున్నది. ఇదంతా కూడా రెచ్చగొట్టేటట్టుగా చేస్తున్నది. వీటన్నిటిపైన కూడా వీలైతే ముఖ్యమంత్రి ఈరోజు ఈ శ్వేతపత్రం విడుదల సందర్భంగా ఒక కమిషన్ వేయాలి. ఎందుకని? ఎక్కడెక్కడ ఈ 40 రోజుల్లో ఈ ఆడబిడ్డలపై అఘాయిత్యాలు జరిగాయి, వాటి వెనక పొలిటికల్ ఫోర్సే ఉంది. ఎవరన్నా ఉద్దేశపూర్వకంగానే వాటిని ప్రేరేపించి చేపిస్తూ వాటిని మీడియాలో ఎక్స్పోజ్ చేస్తున్నారా? ఒక కుట్ర కోణం కనపడుతోంది ఈ 40 రోజుల్లో ఈ అఘాయిత్యాల వెనుక, ఈ అడపాదడపా జరిగే దాడుల వెనుక. దీని వెనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజంగా హస్తం ఉందా? సోషల్ మీడియా హస్తం ఉందా? జగన్మోహన్ రెడ్డి ఏమో రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోయాడు, ఇక్కడ వీళ్ళనేమో ఇలా రెచ్చగొడుతున్నాడు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పుంగనూరు వెళ్ళింది కేవలం రెచ్చగొట్టడానికి తప్ప వెళ్ళొద్దని చెప్పినా వెళ్ళడంలో ఆంతర్యం ఏంటి? కరెక్ట్గా ఏడాది క్రితం రేపు ఆగస్టు 4వ తారీఖు సంవత్సరం అంగళ్ళల్లో యుద్ధం చేశారు. చంద్రబాబు పైన వందలాది మంది రాళ్లతో యుద్ధం చేస్తే, తెలుగుదేశం కార్యకర్తలు 100 మంది గాయపడితే 12 మంది పోలీసుల తలలు పగిలాయి. అటు 70 మంది, ఇటు 70 మంది కార్యకర్తలు గాయపడ్డారు. ఇప్పటికీ వందలాది తెలుగుదేశం కార్యకర్తలు జైళ్ళకి తిరుగుతూ ఆ కోర్టు కేసుల్లో ఉన్నారు. ఇప్పటికి వాళ్ళ కేసులు కూడా ఈ కొత్త ప్రభుత్వం ఎత్తేయలేదు, ఎత్తేస్తామన్నదే తప్ప. నరకం చూశారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, బీజేపీ, జనసేన, కమ్యూనిస్టులు. అణిచివేత అది కదా. ఇప్పుడు మీరు వెళ్ళటం ఏంటి? ఇప్పుడు మీ మీద రాళ్ల యుద్ధం చేయించుకోవడానికి అంటే వాళ్ళకి అది గుర్తు వస్తుంది. ఏది? నువ్వు చేసిన హింస వాళ్ళకి గుర్తు వచ్చినప్పుడు నువ్వు మళ్ళీ వాళ్ళకి కనపడితే వాళ్ళల్లో హింసను ప్రేరేపించడం కాదా? సో చూద్దాం సార్. ఖచ్చితంగా పొంగనూరులో ఇలాంటి దాడులు జరిగిన సంగతి తెలుసు. పోలీసు వాళ్ళు ఎంత నిర్బంధించినా సరే ఆగకుండా వెళ్తున్నారంటే ఖచ్చితంగా ఇదేదో కవ్వింపు చర్యల్లాగా లేదా ఇంకేదైనా ప్లాన్ చేస్తున్నారనేది అర్థం కావట్లేదు. నిజంగా ఈరోజు విడుదల చేసే ఒక శ్వేతపత్రం ద్వారా చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఒక కఠినమైన చర్య తీసుకోవాలని చెప్పి అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే.